ప్రాయశ్చిత్తం చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రా. రుద్రమూర్తి శాస్త్రి, మాన సంరక్షణ చేసిన శ్రీకృష్ణుణ్ణి మనసారా ఆపద్బాంధవాన్ని పూజించే మీరు నా మీనాక్షి నీ కూతురి మాన ప్రాణాలు కాపాడితే దాని ఓణిని దహనం చేస్తున్నారా? మీ బిడ్డ ప్రాణాన్ని కాపాడిన నా బిడ్డ ప్రాణాలతో ఉండగానే దాని ఓణిని కాల్చేస్తారా? గుర్తుంచుకోండి, మీ ఇద్దరి గుండెల్లోనూ నేను నిప్పులు కురిపించగలను. ఆ బాధని తట్టుకోలేక ఇద్దరు తల్లడిలేలా చేయగలను. చూస్తూ ఉండండి, ఈ ఓణికి మీరు పెట్టిన నిప్పు మీ ఇంటినే దహిస్తుంది. ఏమిటి పార్వతి, పుస్తకం చేతిలో పెట్టుకొని చదవకుండా ఏమిటి ఆలోచిస్తున్నావు? చదువు. ఎందుకమ్మా మా తాతయ్య మీ తాతయ్య గాయత్రి పిన్ని వేసుకున్న ఓణిని కాల్చేశారు? అదంతా నీకు అనవసరమైన విషయం. బుద్ధిగా చదువు. అది నాకు అనవసరం అనుకొని చదువుకోవడానికి కూర్చున్నాను, కానీ చదవలేకపోతున్నాను. గాయత్రి పిన్ని ఓణిని వాళ్ళు కాల్చడమే జ్ఞాపకం వస్తోంది. ఎందుకో చెప్పవా? అది మరొకరు తాకిందే, దాన్ని గాయత్రి వేసుకుంది, అందుకే కాల్చేశారు. అంటే మరొకరు తాకింది మనం వేసుకోకూడదా? అవును. ఎందుకు? ఎందుకని కారణాలు అడక్కు. వేసుకోకూడదంటే వేసుకోకూడదు, అంతే. అయితే నువ్వు వేసుకున్న జాకెట్టు, నేను వేసుకున్న బట్టలు మరొకరు తాకి కుట్టినవే కదా, అవి మాత్రం ఎందుకు వేసుకుంటున్నావు? చూడు, నువ్వు ఇలా అధిక ప్రసంగం చేసావంటే నాకు కోపం వస్తుంది. మాట్లాడకుండా చదువు. కూడు గుడ్డలు పెట్టని కులములేలా, జ్ఞానం ఇంతయు నివ్వని జాతులేలా. కూడు గుడ్డలు పెట్టని కులములేలా, జ్ఞానం ఇంతయు నివ్వని జాతులేలా. అమ్మా, పప్పుచారులో ఉప్పు సరిపోయిందేమో చూడు. పెళ్ళి 5 ఏళ్ళైంది, పప్పుచారులో ఉప్పు సరిపోయిందా అని ఇంకా అమ్మని అడుగుతోంది. ఇదేం కాపురం వెలగబెడుతుందో. అత్తయ్య, ఏమిటి అలా అంటారు? ఏదో పాపం ఉప్పు సరిపోయిందేమో చూడమన్నారు. చారుడు ఉప్పు తీసి పోసేలేదుగా, అందుకు సంతోషించండి. ఇలా ఇవ్వు. సరిపోయింది. ఏటో వెళ్ళిపోయింది. ఏమండి, రూపాయి ఇంటికి వచ్చాక ఒక్క నిమిషమైనా ఊరికే ఉంటున్నాడా? ఏదో పని కల్పించుకుని చేస్తూనే ఉన్నాడు. కానీ మీరు సంపాదనకి ఎలాగూ ఉద్యోగం లేదు, ఇంటి పనుల్లోనైనా సాయం చేయొచ్చుగా. నన్ను ఆడంగి వల్ల పువ్వులు కట్టమంటావా? కడితే ఏమిటట? పోయిన సంవత్సరం మీ ఊరి వాళ్ళు మీ నెత్తిన పెట్టిన కిరీటం దిగిపోతుందా? నీ గోల కాస్త ఆపుతావాక? కృప, ఈరోజు గుళ్ళో సీతా కళ్యాణం. అందర్నీ సాయంత్రం 4ంటికి గుడి దగ్గరికి రమ్మని నాన్న నీతో చెప్పమన్నారు. సరే అత్తయ్య, మిరియాలు, తాటి బెల్లం, పసుపు ఇవన్నీ చక్కగా కలిపి పాలను చిక్కగా కాచివ్వండి. ప్రసంగం చేసేప్పుడు మధ్యలో గొంతు తడుపుకుంటారు. అవన్నీ మా అమ్మకి తెలుసులేండి. నీ గాధవ స్వరానికి ఏమీ అక్కర్లేదే. ఇన్నేళ్ల తర్వాత మీ నాన్న ఈ ఊళ్ళో కథా కాలక్షేపం చేయబోతున్నారు. గాయత్రి, వెళ్ళి పూజ గదిలో పసుపు గుడ్డలో డబ్బు ముడుపు కట్టు. కృప, సాయంత్రం పనేం పెట్టుకోకు, కథా కాలక్షేపానికి కరెక్ట్ గా వచ్చే. వీడా గొప్పవాడిగా చెప్పావు. రామాయణవంతం విని రాముడికి సీత అవుతుందని అడిగే రకం. సీతాకళ్యాణం అనే మొహం చూడు. గాయత్రి, మీ నాన్న దగ్గరికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు. వెళ్ళు. అత్తయ్య, నేను అందరితో చెప్పి వెంటనే వచ్చేస్తాను. వీలైనంత వరకు కట్టండి, తర్వాత నేను వచ్చి కడతాను. సరే, వెళ్ళిరా. అమ్మా అమ్మా అమ్మా. ఏమిటమ్మా? నిన్నొకటి అడగాలమ్మా. అడుగు. నేను నీ పక్కనున్నంత వరకు సంతోషంగా ఉంటావు, నేను నీ దగ్గర లేకుంటే బాధగా ఉంటావు. ఎందుకని?
నువ్వు పక్కనున్నప్పుడు నేను నీ గురించే ఆలోచిస్తాను. అందుకే సంతోషంగా ఉంటాను. నువ్వు లేనప్పుడు నా గురించి ఆలోచిస్తాను. అందుకే ఆ బాధ. జీవితం అంటే అంత కష్టమైందా అమ్మా? అది వారి వారి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ నీ విషయంలో మాత్రం నువ్వు సంతోషంగానే ఉంటావు. ఏమిటి నాకంత ప్రత్యేకత? 3 తరాలకు మించి సుఖపడిన వారు లేరు, 3 తరాలకు మించి కష్టపడిన వారు లేరు. మన కుటుంబంలో 2 తరాలు కష్టాలు అనుభవించాయి. నీది 3వ తరంరా. నీ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. కృష్ణ, ఏమిటి చిన్నయ్య ఇంత ఆలస్యంగా వస్తున్నావు? ఏం లేదమ్మా, త్వరగానే వచ్చేవాడిని. దారిలో భట్టాచార్య గారు కనిపించారు, అందుకే కొంచెం ఆలస్యమైంది. ఊర్లో ఓ విశేషం జరగబోతోంది. ఏమిటి? దీక్షితుల వారు కథా కాలక్షేపం చేయబోతున్నారట. అమ్మా, కథా కాలక్షేపానికి మనము వెళ్దామమ్మా. విషయం వినగానే ఊరంతా ఒకటే హడావిడి. నాకు చూడాలని ఆశగా ఉందమ్మా. వెళ్దామా? వద్దు మీనాక్షి. నేను అనుభవించిన బాధని నువ్వు అనుభవించకూడదని. ఏమిటమ్మా, నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తున్నావు. ఏదీ వివరంగా చెప్పే పరిస్థితిలో నేను లేనమ్మా. ఒకవేళ నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. సరే, నాకు అదేం అవసరం లేదు. నేనిప్పుడు ఆ కథా కాలక్షేపానికి వెళ్ళాలి. ఏమంటావు? మీనా, నేను సరేనని చెప్పినా అమ్మాజీ ఒప్పుకోదు. ఆ విషయం గురించి నువ్వెందుకు దిగులు పడతావు? అమ్మాజీ పర్మిషన్ తీసుకోవడం నా బాధ్యత. కానీ ఒకటి, అమ్మాజీ సరే అంటే నువ్వు కూడా నాతో రావాలి. వస్తాను. ఇప్పుడే వస్తానుండు. అమ్మాజీ, సున్నం ఎక్కువ వేస్తున్నావు. నోరు పొక్కిపోతుంది. ఈ మనోహరి నిప్పుకే భయపడదు, ఈ నీటి సున్నానికి భయపడుతుందా? అమ్మాజీ, నీకు మహా ధైర్యం. కానీ అమ్మకు అసలు ధైర్యమే లేదు. అందుకే కదరా నిన్ను నాలా ధైర్యవంతురాలుగా పెంచాను. సరే, ఇప్పుడు నేను నిన్నొకటి అడగబోతున్నాను. నువ్వు సరేనంటావా? ఏమిటి? మన ఊళ్ళో ఉమ్, అదే మన ఊళ్ళో ఏమిటి? మన ఊళ్ళో ఏమిటి నువ్వు అనేది? మన ఊళ్ళో కథా కాలక్షేపం ఉందట. అది చూడటానికి వెళ్ళాలి. ఎవరు? ఆ దీక్షితులు జరపబోతున్నాడా? మ్మ్. గుండెల్లో విషాన్ని ఉంచుకొని మాటల్లో పన్నీటిని జల్లాలనుకుంటున్నాడా? అతనికి సంబంధించినంత వరకు భక్తి మాటల్లో ఉందే తప్ప మనసులో లేదు. అంతేకాదు, అతను చెప్పింది వినడం వల్ల నీకు ప్రయోజనం ఉండదు. అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకునేది ఏమీ లేదు. మనం చూసినవన్నీ నేర్చుకోవాలనుందా? సరే, నేను చెప్పమ్మాజీ. సరే, నేను చెప్పమ్మాజీ. నేను ఆశపడి అడిగింది నువ్వే నెరవేర్చనంటే ఇంకెవరు నెరవేరుస్తారు? చెప్పు. సరే, ఈ లోకంలో నీకంటే ఎక్కువ నాకేదీ లేదు. వెళ్ళిరా. కాని ఒకటి, అక్కడ మీకేదైనా అవమానం జరిగితే అప్పుడు నేనెలా మారిపోతానో నాకే తెలీదు. అయ్యో అమ్మాజీ, బంగారం. థ్యాంక్ యూ అమ్మాజీ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. నమో నారాయణ, నమో గోవింద, నమో వాసుదేవాయ, నమో రామచంద్రాయ, నమో నమః.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షకం ఆవిశ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కోకిలంటే ఏమిటో మీ అందరికీ తెలుసు. కోకిల వంటి వాల్మీకి భగవానుడైన శ్రీరామచంద్ర ప్రభువును చూసి తన సుమధురమైన స్వరంతో వందే వందే అని నమస్కరించాడట. సీతా కళ్యాణ వైభోగమే. ఈ పాట మీరందరూ పాడే ఉంటారు లేదా పాడుతుంటే వినుంటారు. అంత గొప్ప సీతా కళ్యాణం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. రాము అంటే ధర్మం అని అర్థం. ఆ ధర్మం యొక్క పత్ని, ధర్మపత్ని సీతమ్మ వారు. రామాయణ గాథ ఎన్నో త్యాగాలతో నిండి ఉంటుంది. మీకు వివరంగా చెప్పాలంటే పితృవాక్య పరిపాలన కోసం రాజ్య పాలనాధికారాన్నే త్యాగం చేసిన వాడు రాముడు. ఏనాడో ఇచ్చిన వాక్కుని కాపాడటం కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసిన వాడు దశరథుడు. సహోదరుని కోసం తన జీవితంలోని సర్వస్వాన్ని త్యాగం చేసిన వాడు లక్ష్మణుడు. అతని కోసం తన దాంపత్య జీవితాన్ని త్యాగం చేసింది అతని భార్య ఉత్తమురాలు ఊర్మిళ. కానీ భరతుడు చేసింది స్వార్థ త్యాగం, ఆంజనేయుడు చేసింది అంతులేని త్యాగం. ఇక సీతమ్మ వారి గురించి చెప్పాలంటే ఆమె కొన్నవన్నీ కారణనామాలే. సీత అంటే సూటి అయిన మనిషి అని అర్థం, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. మిథిలలో పుట్టింది గనుక మైథిలి అయింది. జనకుని పుత్రిక గనుక జానకి అని పిలువబడింది. భూమి నుంచి ఉద్భవించింది గనుక అయోనిజ అన్నారు. సీతాదేవికి వివాహమైన నాటి నుంచి చివరి వరకు ఒక్క రోజు కూడా ఆమె సుఖపడలేదు. రాముడు వనవాసం వెళ్ళినప్పుడు సీత కోరుకొనుంటే ఆమె తన పుట్టింటికే వెళ్ళుండొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. భర్త కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని రామునితో తాను వనవాసం వెళ్ళింది. ఆ ఉత్తమురాల్ని, రావణుని చెర నుంచి విడిపించుకొచ్చిన రాముడు లోకం కోసం, ప్రజల కోసం మీ అందరూ అపార్థం చేసుకోకూడదన్న ఉద్దేశంతో అగ్ని ప్రవేశం చేయమన్నాడు. అందుకు ఆమె ఎదురు చెప్పకుండా వెంటనే తక్షణమే నిప్పుల్లో దూకేసింది. కానీ అదే ఈ కాలం ఆడవాళ్ళైతే ఏం చేసేవారు? ఇంతకాలం మీరు భార్యకు దూరంగా ఉన్నారు, అందుచేత మిమ్మల్ని లోకులు అనుమానిస్తారు, కాబట్టి మీరు మాతో పాటు నిప్పుల్లో దూకండి అంటారు. కానీ సీతాదేవి అలా అనలేదు. ఎందుకని? ఆమె ఓర్పులో భూదేవిని మించినది. మరోసారి రాముడు ఏం చేశాడో తెలుసా? ఎవరో ఒక చాకలివాడి మాటకు విలువనిచ్చి నిండు గర్భిణి అయిన సీతాదేవిని అడవికి పొమ్మన్నాడు. ఆమె కూడా మారు మాట్లాడకుండా అడవికి వెళ్ళిపోయింది. ఒక్కటి తెలుసుకోండి, సీతలా కష్టపడిన ఏ స్త్రీ అయినా సీతాదేవే. సీతగా భావించి పూజింపదగినట్టిదే. ఏ కమలా, వీళ్ళు వస్తారని తెలుసుంటే నేను వచ్చేదాన్ని కాదు. సీతమ్మ వారి కథ వినడానికి శూర్పణకొచ్చింది ఎందుకని? ముక్కు చెవులు కోయించుకోవడానికి అయి ఉంటుంది. విన్నావా? ఇంతకు మించిన ఓర్పుగా ఉండలేను. వచ్చాం, వచ్చిన చోట మాట్లాడకూడదు. నాకు నీకున్నంతగా ఓర్పు లేదమ్మా. అంతా విని నువ్వు మౌనంగా ఉండొచ్చు, కానీ అలా ఉండడం నా వల్ల కాదు. నువ్వేగా రావాలని గొడవ చేశావు. వచ్చాక మధ్యలో వెళ్ళిపోవడం బాగుండదు. దీక్షితుల్ని అవమానించామని తప్పుగా మాట్లాడతారు. ఇప్పుడు మాత్రం ఏమిటి? సవ్యంగా మాట్లాడుతున్నారా? తప్పుగానే మాట్లాడుతున్నారా? మన వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పకూడదు? దుష్టులకి దూరంగా ఉండడం మనకే మంచిది మీనాక్షి. ఆపమ్మా, చాలు. వాళ్ళ మాటలతో నీ ఉపన్యాసాన్ని కూడా మొదలు పెట్టుకో. నేను వెళ్తున్నాను.
రోషం పొడుచుకొచ్చినట్టుంది. వీళ్ళంతా రామాయణం అంటే ఆ రామచంద్రుడికే కళంకం. మరే గోకులాష్టమి రోజు కృష్ణుడు ఇంటికొచ్చాడు కదా, రాముడు కూడా రాకపోతాడా అని ఎదురు చూస్తున్నట్టుంది. అందుకే అంటారు చెప్పేది శ్రీరంగ రీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు అని. ఆడపిల్లలకు సీత కథను ఎందుకు చెబుతారంటే, ఎంత కష్టం వచ్చినా సహనంతోనూ ఓర్పుతోనూ మౌనంగా అనుభవించాలన్న ఒక గొప్ప సందేశాన్ని ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు. ఆ ఉత్తమురాలి బిడ్డలైన అదే లవుడు కుశుడు వీళ్ళిద్దరూ మా నాన్న ఏరి, మా నాన్న ఎవరు అని అడగటం ప్రారంభించారు. ఆ ఘట్టాన్ని రేపు మీకు వివరంగా వినిపిస్తాను. ఈనాటికి ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. శ్రీ ఆంజనేయ స్వామికి, శ్రీ జానకీ మాతకు, శ్రీ రామచంద్ర ప్రభువులకు. హరే రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ. పని లేక పాచికలు ఆడుకుంటున్న గాడిదల్లారా, ఎవరితే నా బిడ్డను చూసి సీత కథ వినడానికి వచ్చిన శూర్పణఖనది? ఏమిటే మాట్లాడు? నీ మొగుడు ఎందరు శూర్పణఖలతో తిరిగాడో నేను పట్టి రాసివనా? ఏమే కోమలవల్లి, గోకులాష్టమి నాడు వీధిలోంచి ఇంటి వరకు పిండితో పాదాలు వేశావే, ఆ రోజు నీ మొగుడి పాదాలు దేనింటికెళ్ళాయో చెప్పనా? ఏమిట పెద్ద ఇక్కిలిస్తున్నావు? ఎదుట వారిని చూసి నవ్విందట గురివింద. మీ నాన్న మీ అమ్మని చేసుకున్నప్పుడు మీ తాతయ్య కూతురికి సారితో పాటు బుట్టడు వెండి సామాగ్రి ఇచ్చాడు. అవి ఇప్పుడు ఏ చింతామణి ఇంట్లో ఉన్నాయో చెప్పనా? ఏయ్ ఆగవే, ఎక్కడికా పరుగు? చెప్పేది పూర్తిగా వినివెళ్ళు. నా బిడ్డ కృష్ణవేణికి తండ్రిగా ఉంటావని అప్లికేషన్ పెట్టి మా ఇంటికొచ్చిన మహారాజుల పేర్లు చెప్పనా? మీనాక్షిని కూతురుగా చూస్తావని పిటిషన్ పెట్టిన పెద్ద మనుషుల పేర్లు చెప్పనా? నా బిడ్డ ఉసురు పోసుకోకండి, దాని కన్నీరు మిమ్మల్ని ఊరికే వదలదు. అది మానసికంగాను శారీరకంగాను మహా ఉత్తమురాలు. కానీ మీరు పైకి పతివ్రతలు, మానసికంగా వేశ్యలు. ఇంకొకసారి నా బిడ్డను మీరు అవహేళన చేశారని తెలిసిందో కోడి మెడ విరిచినట్టు విరిచి పారేస్తాను. జాగ్రత్త.